ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఎవరైతే మంచి మనుష్యులో, ఎవరైతే ఉన్నతమైన హృదయం కలవారో, ఓ భగవంతుడా, అలాంటి వారికి మంచి చేయి. మా ఆకలేస్తుంది. ఒక 30 minutes వెయిట్ చేయరా, అయిపోతుంది. అవును, హోంవర్క్ అయిపోయిందా? లేదమ్మా, మ్యాథ్స్ లో ఒక సమ్ సాల్వ్ చేయడం రావట్లేదు. అయితే మీ డాడీని అడుగు, సాల్వ్ చేస్తారేమో. డాడ్, ఈ సమ్ సాల్వ్ చేయవా? ఇఫ్ 20 men take 15 hours, then how much time does 10 men take? నువ్వు ట్రై చేసావా? చేసా కానీ 7.5 hours వచ్చింది. కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాదు. అది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్. 20 men 15 hours లో. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏముంది, ఎక్కువ మంది చేస్తే పని ఫాస్ట్గా అవుతుంది కదా. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు కిచెన్లోకి వచ్చి హెల్ప్ చేస్తే వంట తొందరగా అయిపోతుంది. కమాన్. థ్యాంక్స్ రా, మంచి క్వశ్చన్ అడిగావు. రేయ్, నువ్వు రాంగ్ టైంలో రాంగ్ ప్రాబ్లం అడిగావు. Guys, I am putting forward a proposal. Our company is doing great business. We are making profits each quarter. There is no doubt in that. But we can increase it further by getting into the liquor business. Sounds good. You want to start afresh or tie with a well-known brand? We'll start solo. Horizon Bar and Restaurant. How does that sound? I disagree with this proposal. Let us not get into this liquor business. I think we should concentrate on our strengths, education and insurance. Let us take risks. What's wrong in taking risk? Absolutely. There is no point in playing safe. It's not about playing safe. Imagine all the schools that are working with us. They won't come back the next year with any tie-ups. New schools won't even approach us either. I think he has a point. Makes no difference. Don't mix up our tie-up with schools and getting into the liquor business. They both are different aspects. కిరణ్ లేరా, రేపు ఎగ్జామ్ ఉంది కదా, చదువుకో వెళ్ళు. మామ్, ఎగ్జామ్కి తర్వాత ప్రిపేర్ అవుతా. డాడీ వచ్చే టైం అయింది, ఇప్పుడు లేచి ఆ రూమ్లోకి వెళ్ళి చదువుకో. లే. ఏంటి ఇవాళ ఇంత లేట్? శంకర్ వాళ్ళు వచ్చారు ఈరోజు. వాళ్ళ కూతురు పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళారు. వచ్చే గురువారం రాత్రే పెళ్లి. ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తావు కదా? నేను రావట్లేదు, నువ్వు కిరణ్ కలిసి వెళ్ళండి. అదేంటి, శంకర్ వాళ్ళ ఫ్యామిలీ మనకు 10 years నుంచి తెలుసు. నువ్వు రాకపోతే వాళ్ళు ఫీల్ అవ్వరా? ఐ డోంట్ కేర్.
Listen, we can't tie up with a liquor business. As simple as that. Our reputation is at stake, man. Dad, సరే చెప్పు. I have a question. నువ్వు 1 అవర్లో ఎంత మనీ ఎర్న్ చేస్తావు? 500. నాకు ఒక 300 రూపీస్ ఇవ్వవా? మళ్ళీ ఆ సిల్లీ బోర్డ్ గేమ్ కొనుక్కోడానికా? సారీరా, నీ పైన అరిచాను. కొంచెం ఆఫీస్ ప్రాబ్లం. ఇట్స్ ఓకే డాడ్. ఓకే, 300 అడిగావు కదా, ఇప్పుడు చెప్పు దేనికి అడిగావు? డాడ్, ఇప్పుడు నా దగ్గర 500 రూపీస్ ఉన్నాయి. నాతో 1 hour టైం స్పెండ్ చేయవా? రేపటి నుంచి ఇంటికి 2 hours ఎర్లీగా వచ్చేస్తాను నీకోసం. ఓకేనా? ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయను. థ్యాంక్ యూ డాడ్. ఓకే. మరి కిరణ్ ఏమో ఈ ఇయర్ 7th పాస్ అయ్యి 8th వెళ్తున్నాడు కదా, వాడిని ఐఐటి కోచింగ్లో చేర్పిద్దామా? వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కోవాలి. మనం వాడిని ఫోర్స్ చేయలేం కదా. అరే, మన స్వాతి కొడుకు తెలుసు కదా నీకు. వాడేమో ఐఐటి ఢిల్లీలో చదివి అమెరికాలో సెటిల్ అయ్యాడు. మనం చెప్పేదంతా కిరణ్ మంచి కోసమే కదా. ఐ డోంట్ వాంట్ హిమ్ టు జాయిన్ ద ర్యాట్ రేస్. వాడికి ఏది ఇష్టం ఉంటుంది చేయని. సరే, మీ ఇష్టం. నా ఇష్టం కాదు, వాడి ఇష్టం. రేపు నేను రిటైర్ అయ్యాక వాకింగ్ వెళ్తున్నప్పుడు అదిగో కిరణ్స్ ఫాదర్ అనాలి. చా నేను ఎవరి మాట విందల్చుకోలేదు. నేను ఇప్పటివరకు ఎవరి ముందు తల దించిందే లేదు. నా షేర్స్ అన్ని తీసుకుని కంపెనీ వదిలేద్దామని డిసైడ్ అయ్యాను. లేదు అరుణ్, అలాంటి డెసిషన్ మాత్రం తీసుకోవద్దు. ఇట్ విల్ బి హ్యూజ్ లాస్ టు ఆ కంపెనీ. నేను దీపక్తో మాట్లాడతాను. నో యూస్ సందీప్, నాకు అతను చాలా కాలంగా తెలుసు. తను నమ్మిన దారిని ఎవరి కోసమో మార్చుకునే వ్యక్తి కాదతను. పైగా ఇది ఫస్ట్ టైం కాదతను ప్రపోజల్ డిసగ్రీ చేయడం. అవునా? ఇంతకు ముందోసారి చేతన్ అని మా కజిన్ లండన్లో ఎంబీఏ చేశాడని చెప్పాను కదా, అతని పేరు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి ప్రపోజ్ చేస్తే ఏమన్నాడో తెలుసా? ఐఎమ్ సారీ, వీ కెనాట్ హ్యావ్ క్రిమినల్స్ ఇన్ అవర్ కంపెనీ. నో దీపక్, మా తమ్ముడిని కొంతమంది ఫ్రాడ్స్ మోసం చేసి ఒక కేసులో ఇరికించారు. అరుణ్, అతనిపైన ఒక సెక్షువల్ అసాల్ట్ కేసు ఉంది. కోర్టు డిసైడ్ చేస్తుంది అతను ఇన్నోసెంటో కాదు. అప్పుడు చూద్దాం. కిరణ్, కిరణ్, ఏమైందిరా నీకు? తిన్నావా ఏమైనా? ఉండు. డాడీ ఎప్పుడు వస్తారు?
కాల్ ఆన్సర్ చేయడం లేదురా, బిజీగా ఉన్నారనుకుంటా. హలో సెక్యూరిటీ, దీపక్ ఆఫీస్ నుంచి వెళ్ళారా? లేదు, ఇంకా రాలేదు. ఓ ఓకే ఓకే. హే అరుణ్, నీకు ఈ విషయం తెలుసా? దీపక్ మిస్సింగ్ అంట. వాళ్ళ వైఫ్ మిస్సింగ్ అని రాత్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. మిస్సింగ్ అని తెలుసు, ఇంకెప్పటికీ తిరిగి రావడానికి కూడా తెలుసు. వాట్ అంటే ఈ పని నువ్వు చేసావా? కాదు, చేయించా. నిన్న దీపక్ గెస్ట్ హౌస్లో క్లయింట్ మీటింగ్ అని చెప్పి వెళ్ళాడు కదా, మా కజిన్ చేతన్కి ఒక చిన్న ఐడియా ఇచ్చా, అల్లుకుపోయాడు. మామ్, డాడీ ఎప్పుడు వస్తారు? రేపో ఎల్లుండో వచ్చేస్తారా. పని చాలా ఎక్కువగా ఉందంట. వర్క్ మొత్తం కంప్లీట్ చేసి వచ్చి నీతోనే టైం స్పెండ్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్ళావురా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంకా ఇలా ఎప్పుడు చేయొద్దు. కిరణ్, కిరణ్, ఏమైందిరా నీకు? ఏమైంది? ఐ యు ఆల్ రైట్ కిరణ్? కిరణ్, మా వాడికి ఎలా ఉంది డాక్టర్? ఏమైంది వాడికి? బాబుకి ఎప్పుడైనా సివియర్ హెడేక్ కానీ లేదా రీడింగ్ ఆర్ రైటింగ్ స్కిల్స్లో డిఫికల్ట్ అనిపించడం కానీ లేదా కళ్ళు తిరగడం కానీ ఎప్పుడైనా జరిగిందా? నో డాక్టర్, అలా ఎప్పుడూ జరగలేదు. ఎందుకు అలా అడుగుతున్నారు? ఐఎమ్ సారీ టు ఇన్ఫార్మ్ యూ, మీ కొడుకు బ్రెయిన్ హెమరాజ్. నో డాక్టర్, నో, అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒక ట్రీట్మెంట్ ఉండే ఉంటుంది కదా. ప్లీజ్ సేవ్ మై చైల్డ్. అదేంటి డాక్టర్ అంత మౌనంగా ఉన్నారు? ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోనే ఉంది కదా. ప్లీజ్ సేవ్ మై చైల్డ్ డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, అవసరమైతే పెద్ద హాస్పిటల్ తీసుకువెళ్దాం. బట్ ప్లీజ్ సేవ్ మై సన్, ప్లీజ్ ప్లీజ్. ఐఎమ్ సారీ, ఇట్స్ టూ లేట్. మీ బాబుకి ఇంకా 1 month మాత్రమే టైం ఉంది. నో, ఎమర్జెన్సీ డాక్టర్, వెరీ ఎమర్జెన్సీ. అవునా? 1 minute.
మిస్సెస్ మంజుళ, ఇది కరెక్ట్ టైం కాదని నాకు తెలుసు. బట్ మా హాస్పిటల్లో ఓ పసివాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. బ్రతకాలంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. మీరు కనుక హెల్ప్ చేస్తే పసివాడి ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఆలోచించండి. మీ అబ్బాయి హార్ట్ ఇంకో పసివాడికి ప్రాణదానం అవుతుంది. ఇది మీకు సమ్మతమైతే ఈ ఫామ్ మీద సంతకం చేయండి. డాక్టర్, ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది? లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మీ కొడుక్కి హార్ట్ కరెక్ట్ టైంకి అందింది. కొంచెం డిలే అయినా ప్రాణం మీదకి వచ్చేది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఎవరు డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా? ఐమ్ సారీ, అలా పేరు రివీల్ చేయలేము. ఇట్స్ కాన్ఫిడెన్షియల్. హే, ఏంట్రా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? మా ఈరోజు స్కూల్లో డాన్స్ కాంపిటీషన్ గెలిచా. అవునా? కంగ్రాచులేషన్స్. బావా, నైట్ పార్టీ ఎలా అయిందిరా? పాపలు కత్తిలా ఉన్నారా బావా. ఎవర్రా ఇది, భలే ఉంది. పాపా పేరేంటి? బావా నువ్వు ట్రై చేయరా. ఇదిగో పాప సెల్ఫీ. ఏంటి తీసేనా? ఇదిగో ఒక్క సెల్ఫీ. రే నువ్వు తీరా. అది ప్లీజ్ ఒకటి ప్లీజ్. ఆగో. నైస్. నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? నీతో నిమిషం మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఒక్క నిమిషం మాట్లాడితే కదా తెలుస్తుంది ఏం మాట్లాడతానో. నేను మాట్లాడను. హలో, 4 days నుంచి ఫాలో అవుతున్నా. ఒక్క నిమిషం మాట్లాడలేవా? ఒక్క నిమిషం మాట్లాడు, నేను నిన్ను ఫాలో కాను.